ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నేను షిరిడి నుంచే దిగి వచ్చాను. నేను చెప్పేది శ్రద్ధగా విను, నీకే అర్థమవుతుంది. నీ బాబా చెప్పే సందేశం నీ కోసమే. నీకు తెలుసు కదా, ఈరోజు నీ బిడ్డల్ని కాపాడడానికి సాక్షాత్తు ఈ సాయి తండ్రి షిరిడి నుంచి వచ్చానమ్మా. నీ ఇంటి వరకు వస్తున్నాను అంటే నువ్వు అదృష్టవంతురాలివే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వినమని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనకు పంపించిన సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, మీరు ఎంతో అదృష్టవంతులు. సాధారణంగా భక్తులు భగవంతుని దగ్గరికి వెళ్తారు, కానీ నీ బాబా కొంచెం వ్యత్యాసం. నా భక్తుల దగ్గరకు నేనే వెళ్తాను తల్లి. అందుకే నా అభాగ్యులైన బిడ్డలకి, నా బంగారు బిడ్డలకి నేనే సాక్షాత్తు దర్శన భాగ్యం కల్పించి వారి బాధల నుంచి విముక్తిని చేయాలని వచ్చాను. నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. ఇంత గొప్ప అదృష్టం నువ్వు జన్మల పుణ్యం అనేది చేసుకొని ఉంటేనే నీకు దక్కుతుంది. అందుకే నిశ్శబ్దంగా, శబ్దం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా నీ బాబాని ఆహ్వానిస్తావా? ఎవరైతే కష్టపడి ఫలితం రాకుండా ప్రయత్నిస్తూ ఉంటారో ఈ సాయి తండ్రికి ఒక్కసారి నమస్కారం చేయండి. ఓం సాయిరామ్ అని పిలిస్తే చాలు, నేను సప్త సముద్రాల నుంచి ఖచ్చితంగా దిగి వస్తాను. నీకోసం దిగి వస్తాను. సాయిరామ్ అని ఎక్కడైతే పిలుస్తారో అక్కడ నా భక్తులు ఉన్నారని నాకు తెలుస్తుంది. నా బిడ్డల కోసం నేనే దిగి వచ్చాను అంటే మీకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు? నా భక్తులైనా నా బిడ్డల కోసం నేను నా బిడ్డలకి విజయాన్ని అందించాలని వచ్చాను. నా దర్శన భాగ్యం కల్పించడమే కాకుండా మీరు కోలుకోలేని స్థితిలో ఉంటే మీకు ఖచ్చితంగా ఆదరణ ఇస్తాను. నిరుద్యోగ సమస్యలతో ఉద్యోగ సమస్యలు రాకుండా నిరుద్యోగులకు నేను ఆశ్రయం కల్పించి మంచి ఉద్యోగాన్ని కల్పిస్తాను. ఆరోగ్య సమస్యలను తీరుస్తాను. మీకు ఉన్నటువంటి కోరికలను నేను తప్పక నెరవేరుస్తాను తల్లి. నా బిడ్డలకు ప్రసాదించబోతున్నాను. ఏ విధంగా ఈ సాయి తండ్రి ప్రసాదించబోతున్నారని ఈ సాయి తండ్రి మాటల్లోనే వింటావా? ఖచ్చితంగా విను తల్లి. నీకు ఎవరూ లేరని బాధపడవద్దమ్మా. అలా నువ్వు బాధపడుతున్నావని ఈరోజు నీకోసం నేను వచ్చాను. నీ సాయి తండ్రి నీకోసం వస్తున్నాడు తల్లి. నీకు ఆనందమే కదా, సంతోషంగా ఉన్నావు కదా, ఆనందంగా ఈ తండ్రిని ఆహ్వానించు. ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా? నువ్వు ఎన్నో సమస్యలు నాకు చెప్పావు, ఎన్నో కోరికలు నా దగ్గర పెట్టావు, నా పాదాల దగ్గర శరణాగతిని పొందావు, కష్టపడుతున్నావు అని ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూనే ఉన్నావు, కానీ విజయాన్ని మాత్రం చూడలేకపోతున్నావు. నీకు తగిన ఫలితం రాకుండా నీ కోరికలు నెరవేరడం లేదని దిగులుగా కూర్చున్నావు కదా. అందుకే ఈరోజు నీ బాబా నీ యొక్క
సమస్త కాలాన్ని ఎదిరించి నీ యొక్క కోల్పోయిన కాలాన్ని నీకు అందివ్వాలని వచ్చాను. పోయిన నీ కోరికలు తీరలేదన్న కష్టాన్ని తొలగిస్తాను. నీకు ధైర్యాన్ని ఇస్తాను. సంతోషాన్ని నింపుతాను తల్లి. నేను ఏ రోజు నా బిడ్డలకు అన్యాయం జరగనివ్వను. ఆ నమ్మకం నీకు ఉంది కదా. నన్నే నమ్ముకున్న నా బిడ్డలకు ఎప్పుడూ నేను తోడుంటాను. నీకు ఆధారంగా నేను ఉండగా నీకు దిగులు పడాల్సిన అవసరం అస్సలు లేదు. అవునమ్మా, నీకైనా అన్నిటినీ నువ్వు కోరిన ప్రతి ఒక్కటి ఇవ్వడానికి నేను ఉండగా నీకెందుకు దిగులు తల్లి చెప్పు. నువ్వు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశావు కదా, ఇక నువ్వు దిగులు పడవద్దు. ఆ పనే లేదు. నీ ప్రయత్నాన్ని చక్కటి ఫలితాన్ని నేను రూపొందిస్తాను. ఇప్పటి వరకు జరిగింది తలుచుకొని బాధపడవద్దు. ఎందుకంటే జరిగిపోయిన కాలం తిరిగి రాదు కదా. నీ చేతిలోనే ఆ కాలాన్ని ఇక మీద పెట్టబోతున్నాను. నువ్వు ఎలాంటి సంతోషమైనటువంటి రోజులు గడపాలి అన్నా రోజులకు నీకు తిరిగి అందిస్తాను. ఈ రోజు నుంచి నువ్వు చాలా ఆనందంగా ఉండడానికి ఏవైతే చేయాలో అవన్నీ పూర్తి చేశాను తల్లి. ధైర్యంగా ఉండు. ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు. నమ్మకంతో సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతావు. అఖిలాండ బ్రహ్మాండ కోటి అయిన ఈ నాయకుడు నీకు అండదండగా ఉండగా దిగులు అవసరమా చెప్పు. ఎప్పుడూ దిగులు పడవద్దు. దిగులుగా కూర్చొని నిద్రాహారాలు మానుకోవద్దు. నువ్వు నిన్ను తలుచుకొని నీ పరిస్థితిని తలుచుకొని దిగులు పడవద్దు. నీ చుక్కలన్నీ తీరుస్తాను కదా. నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది నీ బాబానే కాబట్టి నీ తండ్రిపైన నాతో ప్రతిదీ నువ్వు పంచుకున్నావు. ఏది కావాలో అన్నీ అడుగుతున్నావు. అన్నీ నేను ఖచ్చితంగా ఇస్తాను తల్లి. నీ బాధను తొలగిస్తాను. చూడు తల్లి, ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి. ఆ నమ్మకమే నీకు బలంగా శ్రీరామ రక్షగా మారుతుంది. ఈ విషయాలన్నీ ఎన్నోసార్లు నీకు తెలియచేస్తూనే ఉన్నాను. అయినా నువ్వు నీ బాధల్లో పడి దాన్ని పెడచెవిన పెడుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినా సరే నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావు. ఎందుకని అర్థం కావడం లేదంటే కారణం నాకు తెలుసులే. నీ యొక్క ఆందోళనే కారణం. ఇకనైనా విను. ఎందుకంటే నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు. నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అంటే అది నీకు చాలా కష్టమైన విషయమే. అందుకే ఈ తండ్రిపైన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నావా? నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు తల్లి. అన్నీ నేను చూసుకుంటాను కదా. ఈరోజు కూడా నీ కోసమే, కేవలం నీ కోసం అంటే నీ కోసమే ఆ షిరిడి నుంచే నేను నీ ఇంటి వరకు వచ్చాను. చూడమ్మా, ఈరోజే కాదు ప్రతిరోజు కూడా నీ తండ్రి నీతోనే ఉంటాను. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకు. నీ భయాన్ని నమ్మకాన్ని కమ్మిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా నీ గుండెల్లోనే కొలువై ఉన్నాను కదా. నన్ను తలుచుకుంటున్న నీకు ఎప్పుడూ కూడా నేను అనుగ్రహిస్తూనే ఉంటాను. నా అభయాన్ని నీకు అందిస్తూనే ఉంటాను. కళ్ళు మూసుకొని భయం వేసినప్పుడు భయాన్ని పక్కన పెట్టు. నీ బాబాని తలుచుకో. నీలో కొలువై ఉన్న ఈ సాయి తండ్రిని దర్శించుకో. నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో ప్రతి ఒక్కటి జరుగుతుంది. భయాన్ని ముందు వదిలే. నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరిగిపోదు. కొంతకాలం సమయం అనేది పడుతూ ఉంటుంది. ఆ కాలం వరకు నువ్వు వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. జరగాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా నాకు జరగలేదు అని అనుకున్న వెంటనే జరగలేదు అని బాధపడితే ఎలా? ప్రతి ఒక్కటి ఆహ్వానించు. కష్ట నష్టాలను ఎదుర్కో. సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతాయని గుర్తుపెట్టుకో. ఆ సమయానికి అన్నిటినీ సరిచేస్తాను, నీ చేతికి అందిస్తాను. నీ బావ నేను ఉండగా నీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదమ్మా. నీకు జరగాల్సిన టైంలో అన్నీ జరిగే తీరుతాయి. ఈ విషయం అక్షర సత్యం. ఎందుకంటే సమయం రాకుండా ఏది కూడా జరగదు. నీకోసం ఒక అందమైన వార్త కూడా ఎదురు చూస్తూ ఉంది తల్లి. నువ్వు ఎంతో సంతోషిస్తావు. అంత గొప్ప శుభవార్త అది ఈ సాయి తండ్రి ఆశీర్వాదంతో నిన్ను చేరుతుంది. నీకు అంతా నచ్చినట్లుగా జరుగుతుంది. నీకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదీ జరగదు. నేను జరగనివ్వను కూడా. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి తల్లి. చూడమ్మా, నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే సందిగ్ధంగా ఉండి చేయవద్దు.
ఆందోళనగా ఉండి చెయ్యవద్దు. నమ్మకంతో చెయ్యి. జరుగుతుంది అని చెయ్యి. నీకు విజయం అందుతుంది అని చెయ్యి. ఈ ఆశీర్వాదం, ఈ సాయికి ఆశీర్వాదం పూర్తిగా నీకు అందుతుంది అని చెయ్యి. నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు. దానికి తగ్గ ఫలితం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు. నీ బాబా అందిస్తాడు కదా, ఆ ఫలితాన్ని నేను అందిస్తాను కదా, నువ్వు స్వీకరించాలి. అందుకు సిద్ధంగా ఉండాలి. జరిగిపోయిన దానికే నువ్వు బాధపడుతూ కూర్చుంటే ఎలా? జరగబోయే ఆనందాన్ని తలుచుకొని సంతోషించు. నీకు ఎవరైనా చెడు జరగనిస్తే నేను జరగనిస్తానా చెప్పు? అందరికంటే ఎత్తులు నిన్ను నిలబెడతాను కదా. నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళకి దూరంగా నేను పంపుతాను కదా. ఈ తండ్రి ఆశలు నీపై ఉంటాయని నిన్ను శుద్ధి చేయాలి, నిన్ను తొక్కాలి, నీపై చెడు ప్రభావం చూపాలి అనుకున్న వాళ్ళకి తెలియదు కదా. నీ బాబా నీకు అండగా ఉన్నాడని. వాళ్ళు అలాగే ఉండనివ్వు. నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ దైవం ఈ సాయి తండ్రి ఉన్నాడు కదా. నేను నీకు తోడు ఉంటాను అని ఎవ్వరికీ తెలియదు. నువ్వు ఎదురు చూసే వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను. తల్లి చూడమ్మా, నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ నీకు అందుతాయి. నన్ను నమ్ము. నన్ను నమ్మిన వారు ఎవ్వరూ మోసపోయినట్టు చరిత్రే లేదు. నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు. నువ్వు ఎలా ఉండాలి, నీ భవిష్యత్తు ఎలా అనేది నేను ఆలోచిస్తాను. నీ గురించి పూర్తిగా ఆలోచించడానికి నేను ఉన్నాను కదా. నువ్వు అస్సలు దిగులు చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఒకవేళ నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళు బాగుపడాలని మాత్రం కోరుకో. వారి పాపానికి వారినే వదిలేద్దాం. ఎందువల్ల అంటే నువ్వు ఎవరికి కూడా తెలిసి కూడా అపకారం తలపెట్టకూడదు, తెలియక కూడా అపకారం తలపెట్టకూడదు. వారి కర్మలకు వాళ్ళనే వదిలేయాలి. చెడి కోరే వారి గురించి నువ్వు ఏమాత్రం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. వారితో ప్రేమగా ఉండు. వారి మంచే కోరు. నీకు భగవంతుడు మంచి చేస్తాడు. ఎవరు నీకు చెడు తలపెట్టినా హాని చేసినా నువ్వు ఏమాత్రం బాగుండాలని అందరూ మంచిగా కోరుకునే మంచి మనసు నీకు ఉంది కదా. చెడుని కోరేవారే నీ మంచి కోరుకునేలా నేను చేస్తాను కదా. పాప చెడ్డ వారితో నిన్ను మంచిగా ఉండాలంటున్నానా ఎందుకు తండ్రి అనే సందేహం నీకు కలుగుతుంది కదా. తల్లి, బురద నీరు తాగడానికి పనికిరాకపోవచ్చు, కానీ పెరుగుతున్న మంటలు ఆర్పడానికైనా బురద నీరు ఉపయోగపడతాయి కదా. అందుకే చెబుతున్నాను, అందరితో మంచిగా ఉండు. అలా అని అమాయకంగా మాత్రం ఉండవద్దు. నీ విషయాలని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీకంటూ కొన్ని రహస్యాలు దాచుకో. అవి నీలోనే దాచుకో. ఈ తండ్రికి చెప్పుకో. ఎవరి దగ్గర నువ్వు బయటపడాల్సిన అవసరం లేదు. నీ కన్నీరును చూపాల్సిన అవసరం లేదు. నీ కన్నీరుని చూపితే వారు జాలి పడతారు అనుకుంటావా? అలా ఏమీ కాదు. లోపల సంతోషపడతారు. ఎవరితో విరోధం వద్దమ్మా. చిరునవ్వుతో సమాధానం ఇచ్చి బయటకు వచ్చేసేయి. అదే నీకు మంచిది. నువ్వు సంతోషంగా ఉండడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాదు, నీ లక్ష్యం వైపు నువ్వు గురిపెట్టు. ఇక అంతా కూడా నీ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. ఎందువల్ల అంటే నిజం ఇప్పుడు నిప్పులా ఉన్నా ఎప్పటికైనా అది నిజం బయటపడే తీరుతుంది. నిన్ను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి కదా, ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అవన్నీ తొలగించి నీ జీవితంలో సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా నేను చేస్తాను కదా. నీ పాపాలను సైతం తొలగించి నీ సంతోషాన్ని నీ ముందు పెడతాను. ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒక్కసారి ఆలోచించు. ఆ తప్పు ఉంటే సరిదిద్దుకో. తప్పు లేదా నీ మనస్సాక్షికి సరిగ్గా అనిపిస్తే ముందుకెళ్ళు. అంతేకాని వారితో వివాదం పెట్టుకోవడం అనవసరం. అలా చేయవద్దు. నువ్వు మంచి అని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్నది సరి అని తెలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం విభిన్నమైనటువంటి మనస్తత్వాలతో కూడిన మనుషులతో నిండి ఉంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. ఎవరికో ఒకరికి నువ్వు ఎక్కడో ఒకరికి నచ్చకపోయి ఉండవచ్చు. నచ్చాలని అందరికీ రూల్ ఏం లేదు కదా. అందరికీ నచ్చాలని లేదు కదా. నీ చుట్టూ ఉన్నవారే నీలాంటి మనస్తత్వం కలిగి ఉండరు. అవును కదా. అలా ఎవరైనా నీతో మాట్లాడితే, నిన్ను నిందిస్తే, నువ్వు చేసే పని తప్పు అని చెబితే వారిని కోపగించుకోవద్దు. అందులో నీ తప్పు ఉంటే సరిదిద్దుకో. లేదనుకో, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. తలదించుకోవాల్సిన అవసరం లేదు.
మిగతాదంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు కదా. వారి కర్మను భయంకరంగా వారు అనుభవించేలా వారే చేసుకుంటారు. నీకేంటి, నీకు ఎలాంటి కష్టము రాకుండా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా, నీ బాబా ఉన్నాను కదా, నీ బాబా నీకు తోడు ఉన్నారు తల్లి. నువ్వు ఏ ఆందోళన పడకుండా ముందుకెళ్ళు. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది. సాక్షాత్తు ఆ షిరిడి నుంచే ఈ ధైర్యాన్ని కూడగట్టి నీతో నీకు నింపుతున్నాను. సంతోషమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ఇదిగో నీకోసమే బయలుదేరి నీ ఇంటికి వచ్చి ఈ సందేశాన్ని అందించాను. ఇప్పుడు ప్రశాంతంగా విన్నావు కదా. నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి నీకు అందించడానికి నేను సిద్ధం. నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఈ తండ్రిని నువ్వు ఆహ్వానించడానికి కూడా నువ్వు మనఃపక్వం ఏమీ కలగనక్కర్లేదు. నా బాబా వస్తారని సంతోషంతో నువ్వు ఎదురు చూస్తే చాలు. గొప్ప అదృష్టాన్ని నీకు నేను తీసుకొస్తాను. ఆ అదృష్టాన్ని ఎప్పుడూ కాలతన్నుకోవద్దు తల్లి. స్వయంగా ఈ బాబానే నీకు అవకాశాలని అందిస్తాను. షిరిడి ప్రయాణం కూడా కల్పిస్తాను. నీ ఇంటికి వచ్చి షిరిడి ప్రయాణంకి నువ్వు సిద్ధంగా ఉన్నావని తెలియచేయడానికి నీకు కొన్ని సంకేతాలను ఇస్తాను. వాటిని గమనించి వెంటనే నా దగ్గరికి బయలుదేరిరా. నేను నీతో పాటే ఉన్నాను, నీతోనే ఉన్నాను అన్న విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవాల్సిన అవసరం లేదు అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.